మోదీ సర్కార్ వేధింపులకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేపట్టిన సత్యాగ్రహ దీక్ష కొనసాగుతోంది. ఆదివారం రాత్రి 8:30కు నిరసన చేపట్టిన ఆమె నిద్రాహారాలు మానేసి ఆందోళన కొనసాగిస్తున్నారు. కోల్కతా పరిణామాలపై గవర్నర్ కేంద్రానికి ఓ నివేదిక పంపగా మమతా బెనర్జీ దీక్షకు విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. సార్వత్రిక ఎన్నికలకు ముందే పశ్చిమ బెంగాల్లో రాజకీయ వేడి రాజుకుంది. కోల్కతా పోలీస్ కమిషనర్ వ్యవహారం మోదీ సర్కార్ మమతా ప్రభుత్వం మధ్య ప్రచ్ఛన్న యుద్ధానికి దారితీసింది. శారదా చిట్ ఫండ్, రోజ్ వ్యాలీ కుంభకోణాల కేసులకు సంబంధించి పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు సీబీఐ చేసిన ప్రయత్నం రాజకీయ వేడిని రగిలించింది. ఆదివారం మధ్యాహ్నం సీబీఐ బృందం సిపి రాజీవ్ కుమార్ ను ప్రశ్నించేందుకు ఆయన ఇంటికి వెళ్లగా భద్రతా సిబ్బంది అడ్డుకున్నారు. సీబీఐ అధికారులను పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లి కొన్ని గంటల తర్వాత వదిలేశారు. సిపి వ్యవహారంపై తీవ్రంగా స్పందించిన సీఎం మమతా బెనర్జీ కేంద్రం రాజకీయ కుట్రలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆదివారం రాత్రి నుంచి నిరసనకు దిగారు. నిద్రాహారాలు మాని దీక్ష చేస్తున్నారు. అక్కడే పోలీస్ మెడల్స్ కూడా ప్రదానం చేశారు. వివాదానికి కారణమైన సిపి రాజీవ్ కుమార్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ జరిగే వరకు ఆందోళన కొనసాగుతుందని దీదీ తేల్చి చెప్పారు. తాను చేపట్టిన సత్యాగ్రహ దీక్ష మోదీ సర్కార్ రాజకీయ వేధింపులకు నిరసనగా తప్ప ఏ ప్రభుత్వ సంస్థకు వ్యతిరేకం కాదన్నారు. దీక్షా వేదికపై పోలీసు అధికారులు ఉండడంపై వచ్చిన విమర్శలను మమతా బెనర్జీ తోసిపుచ్చారు. ఇది ప్రభుత్వం నిర్వహిస్తున్న ఆందోళన అయినందునే పోలీసు అధికారులు ఉన్నారని పేర్కొన్నారు. ఈ కేసులో తమ పార్టీ నేతలను సీబీఐ ప్రశ్నిస్తే జోక్యం చేసుకోలేదన్న మమతా బెనర్జీ పోలీసు ఉన్నతాధికారిని అవమానించడం తనకు ఆగ్రహం తెప్పించిందన్నారు. దీదీ దీక్షకు మద్దతుగా టీఎంసీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. హుగ్లీ, హౌరా, బంకురా, తూర్పు బుర్దాన్, పురూలియా, బీర్భం, ఉత్తర 24 పరగణాల జిల్లాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు ధర్నాలు, రాస్తారోకోలు, రైలు రోకోలు నిర్వహించారు. మరోవైపు కోల్కతా కమిషనర్ రాజీవ్ కుమార్ నివాసం చుట్టూ గట్టి భద్రతా చర్యలు చేపట్టారు. కోల్కతాలోని సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఫిర్యాదు నేపథ్యంలో సీబీఐ కార్యాలయాలు, అధికారుల నివాసాల వద్ద కేంద్ర పారామిలిటరీ బలగాలను మోహరించారు. సుప్రీంకోర్టులో మంగళవారం ఈ కేసు విచారణకు రానుండటంతో సీబీఐ జాయింట్ డైరెక్టర్ ఢిల్లీ వెళ్లారు. కోల్కతా పరిణామాలను కేంద్రం నిశితంగా పరిశీలిస్తోంది. ఆదివారం రాత్రి నుంచి జరిగిన వరుస ఘటనలపై గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి హోంశాఖకు ఓ నివేదిక పంపారు.